హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం అరిసెలు ఎలా చేయాలో చూద్దాం. బియ్యం నైట్ నానబెట్టుకొని మిల్లుకి ఇవ్వాలి. తడిపిండితో చేయాలి. అయితే ఇప్పుడు పాకం కోసమని ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని బెల్లం తగినంత తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకొని తర్వాత బెల్లం అయిందా లేదా చూడాలి. ఇట్లా ముద్దలాగా వస్తే అయినట్టు. సో ఇలా ముద్దలా వచ్చినప్పుడు మనం తీసుకున్న తడిపిండి, ఆడించుకున్న తడిపిండి ఈ బెల్లం పాకంలో వేయాలి. అలా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి దాంట్లో. తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే మంచిగా అంటుకోకుండా వస్తుంది. బాగా కలపాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలపాలి ఆ పిండిని. తర్వాత ఇట్లా అరిసెల షేప్లో చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొన్ని ప్యాకెట్స్ అలాగ పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. దాని మీద అరిసె పెట్టుకొని చేసుకోవచ్చు. తర్వాత ఈ అరిసె తీసి ఆయిల్ అంతా పోయేదాకా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఒక పేపర్ మీద వేసుకుంటే, పాలిథిన్ కవర్ మీదనే వేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆయిల్ బాగుంటుంది కాబట్టి అది పీల్చుకుంటాయి కొంచెం. లేకపోతే మనం స్టోర్ చేసిన రోజులు ఆయిల్ కిందకి దిగుతూనే ఉంటుంది. సో అరిసెలు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏదో చేశాను